శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని 4వ దశకాన్ని ఈరోజు నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ దశకంలో అష్టాంగ యోగము మరియు యోగ సిద్ధి వర్ణనము గురించి మనం తెలుసుకుంటాము. 3వ దశకంలో భగవంతుని పాదాల వద్ద సంపూర్ణ శరణాగతి చేసిన నారాయణ భట్టతిరి గారు ఈ 4వ దశకంలో శ్రీహరిని చేరుకోవటానికి ఉపకరించే అద్భుతమైన అష్టాంగ యోగ మార్గాన్ని గురించి వివరిస్తున్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలతో కూడిన ఈ యోగ మార్గాన్ని ఎలా ఆచరించాలి, దానికి భగవంతుని అనుగ్రహం ఎంత అవసరము అనే విషయాలను ఈ దశకంలో చాలా అద్భుతంగా విశ్లేషించారు. 4వ దశకంలో మొదటి శ్లోకం. కల్యతాం మమ కురుష్వ తావతీ కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్ట విధయోగచర్యయా పుష్టయాషు తవ తుష్టిమాప్నుయాం. మమ యయా భవత్ ఉపాసనం కల్యతే. నాకు దేని చేతనైతే, అంటే ఏ ఆరోగ్యం చేతనైతే, భవత్ ఉపాసనం నీ ఆరాధన, పూజ లేక ధ్యానము కల్యతే సాధ్యమవుతుందో, నిరాటంకంగా చేయగలుగుతానో, తావతీం కల్యతాం కురుష్వ. అంతటి అంతమాత్రపు ఆరోగ్యాన్ని, అంతమాత్రపు శక్తిని కలుగచేయము, అంతమాత్రపు శక్తిని ప్రసాదించు. స్పష్టం పుష్టయా, స్పష్టముగా వృద్ధి పొందిన, బాగా బలపడిన, అష్టవిధ యోగ చర్యయా 8 అంగాలతో కూడిన యోగ ఆచరణ చేత, అష్టాంగ యోగము చేత ఆశు తవ తుష్టిం ఆప్నుయాం. ఆశు చాలా త్వరగా, మిక్కిలి శీఘ్రంగా, తవ తుష్టిం నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క అనుగ్రహాన్ని, ఆప్నుయాం నేను పొందుదునుగాక. ఈ మొదటి శ్లోకంలో ఒక భక్తుని అత్యున్నత పరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తుంది. సాధారణంగా అనారోగ్యంతో ఉన్నవారు దేవుణ్ణి ఏమని కోరుకుంటారు? నా రోగం పూర్తిగా తగ్గిపోయి ఎంతో బలంగా 100 కాలాల పాటు ఎలాంటి లోటు లేకుండా బతకాలి అని కోరుకుంటారు కదా. కానీ భట్టతిరి గారు అలా అడగలేదు. స్వామి, నాకు కొండంత బలము, పరిపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్ వద్దు. నీ పూజ చేసుకోవటానికి ఒక చోట ప్రశాంతంగా కూర్చొని నీ ధ్యానం చేయటానికి నా శరీరానికి ఎంత ఓపిక కావాలో కేవలం అంత మాత్రం ఆరోగ్యాన్ని ఇవ్వు చాలు అని అడుగుతున్నారు. మనిషికి ఆరోగ్యము, బలము ఎక్కువైతే అహంకారం పెరిగి భగవంతుణ్ణి మర్చిపోయి ప్రాపంచిక సుఖాల వెంటపడే ప్రమాదం ఉంది. అందుకే ఆయన కేవలం దేవుని ఆరాధనకు సరిపడా ఆరోగ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. అలా నీవు ఇచ్చిన ఆ కాస్త ఆరోగ్యంతో తాను ఊరికే కూర్చోనని యమ, నియమ, ఆసన తదితర అష్టాంగ యోగ మార్గాలను ఎంతో నిష్ఠగా ఆచరించి నీ యొక్క మనసు గెలుచుకొని నీ అనుగ్రహాన్ని త్వరగా పొందుతాను అని భట్టతిరి గారు ఈ శ్లోకం ద్వారా భగవంతుడికి విన్నవించుకుంటున్నారు. మనకు కావలసింది కూడా అదే కదా.
కాబట్టి మనం కూడా అలాగే విన్నవించుకుందాము. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని ఆయనను చేరే మార్గానికి ఎలా మలుచుకోవాలో ఈ శ్లోకం మనకు నేర్పుతోంది. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాసు తవ తుష్టిమాప్నుయాం. ఓ గురువాయూరప్ప, నీ ఆరాధన, నీ యొక్క ఉపాసన నిరాటంకంగా చేసుకోవటానికి నా శరీరానికి ఎంత ఆరోగ్యం అవసరమో కనీసం అంతటి ఆరోగ్యాన్నైనా నాకు ప్రసాదించు స్వామి. ఆ కాస్త ఆరోగ్యం ఉంటే చాలు, నేను యమాది అష్టాంగ యోగ మార్గాలను స్పష్టంగా అభ్యసించి అతి త్వరగా నీ సంతోషాన్ని, నీ అనుగ్రహాన్ని పొందుతాను అని వేడుకుంటున్నారు ఈ శ్లోకంలో. రెండవ శ్లోకం. ఈ రెండవ శ్లోకంలో పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగం, 8 అంగాల యోగం, దీంట్లోని మొదటి 3 అంగాలు అయినటువంటి యమము, నియమము, ఆసనము, వీటిని ఎలా ఆచరించాలో ఎంతో సులభంగా వివరిస్తున్నారు. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాత్యమపి వా భవాత్పరాః. బ్రహ్మచర్య దృఢత ఆదిభిః, బ్రహ్మచర్యంను దృఢంగా పాటించడం మొదలైన యమైహి, యమము అనే అంగం చేత, యమము అనే నియమం చేత, ఆప్లవ ఆది నియమైహి చ, స్నానం, ఇది శౌచం కిందకు వస్తుంది. శౌచము మొదలైన నియమము అనే అంగం చేత పావితాహ, పవిత్రులు అయిన వారమై, పరిశుద్ధలమై, అమీ, ఇటువంటి మేము, భవత్ పరాహ సుఖ ఆసనం, నీయందే ఆసక్తి, నీయందే భక్తి కలవారమై, నిన్నే పరమావధిగా చేసుకున్న వారమై, సుఖ ఆసనం, సుఖాసనమును, సుఖంగా కూర్చోటానికి వీలైన ఆసనాన్ని, వా లేదా పంకజ ఆద్యం అపి దృఢం కుర్మహే, పంకజ ఆద్యం అపి, పద్మాసనం మొదలైన వాటిని కూడా దృఢముగా, కదలకుండా స్థిరముగా, కుర్మహే, వేదుము, ఆచరిస్తాము. ధ్యానం చేయాలంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చుంటే సరిపోదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అష్టాంగ యోగంలో మొదటి 3 మెట్లను భట్టతిరి గారు ఈ శ్లోకంలో చాలా అందంగా చెప్పారు. మొదటి మెట్టు యమము, అంటే అహింసను పాటించడము, అబద్ధం ఆడకపోవటము, మనస్సును ఇంద్రియ సుఖాల వైపు పోకుండా కట్టడి చేయడం, అంటే బ్రహ్మచర్యం. వీటి వల్ల మనిషి మానసిక పవిత్రత వస్తుంది. రెండవ మెట్టు నియమము, అంటే ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, దేవుని నామాన్ని జపించటం, దీనివల్ల శరీర పవిత్రత వస్తుంది. ఇలా శరీరము, మనస్సు రెండూ పవిత్రం అయిన తర్వాత అప్పుడు 3వ మెట్టు అయినటువంటి ఆసనము వేయాలి. ఆసనం అంటే కష్టమైన యోగాసనాలు వేయక్కర్లేదు. దేవుడి మీద పూర్తి ధ్యాస, భవత్పరాహ పెట్టి శరీరం అటూ ఇటూ కదలకుండా స్థిరంగా, దృఢంగా ఉండటానికి సుఖాసనం, అంటే మామూలుగా మనం బాసింపట్టు వేసుకొని కూర్చోవటం, లేదా పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. కూర్చున్న విధానం వల్ల ఒంటికి నొప్పి వస్తే మనసు దేవుడి మీదకి వెళ్ళదు కదా. అందుకే ధ్యానానికి కూర్చునే ఆసనం ఎప్పుడూ సుఖంగా, స్థిరంగా ఉండాలి అని ఈ శ్లోకం మనకు ఒక గొప్ప యోగ రహస్యాన్ని బోధిస్తుంది.
ब्रह्मचर्यदृढतादिभिर्यमैः आप्लवादिनियमैश्च पाविताः कुर्महे दृढममे सुखासनं పంకజాద్యమపి వా భవాత్పరాః. ఓ గురువాయూరప్ప, అహింస, సత్యము, బ్రహ్మచర్యము మొదలైన యమముల ద్వారా, అలాగే స్నానము, జపము మొదలైన నియమముల ద్వారా మమ్మల్ని మేము లోపల బయట పవిత్రం చేసుకుంటాము. ఆ తర్వాతే నిన్నే పరమావధిగా చేసుకొని నీపైనే ధ్యాస నిలిపి సుఖాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ ఇటువంటి ఆసనాలలో ఏదో ఒకదాన్ని స్థిరంగా వేసుకొని ధ్యానానికి ఉపక్రమిస్తాము అంటున్నారు భట్టతిరి గారు. మనం కూడా ఇదే విధంగా యమము, నియమము, సుఖాసనము వేసుకొని ధ్యానానికి ఉపక్రమించి ఆ పరమాత్మ, ఆ గురువాయూరప్ప, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద ధ్యాస నిలిపి ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాము. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.